పీసీఓడి ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా? హాయ్, నేను మీ డాక్టర్ అనుష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో చాలా మంది పీసీఓడి ఉన్నది, పీసీఓడికి ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తుంటారు. బట్ ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి? సో పీసీఓడి ఫ్రెండ్లీ ఎక్సర్సైజెస్ అంటే ఏంటంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే ఏంటి? వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనమాట. వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ స్లోగా ఎక్సర్సైజ్ అన్నది చేయాలి. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్ బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి వాకింగ్. వాకింగ్ అంటే బ్రిస్క్ వాక్, ఒక 10,000 స్టెప్స్ పర్ డే కవర్ చేసినట్టయితే అది కూడా చాలా మంచిది పీసీఓడికి. నెక్స్ట్ యోగాలో కొన్ని పోజెస్ ఉంటాయి, బటర్ఫ్లై పోజ్ అని చెప్పి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్, స్క్వాట్స్, ఇవన్నీ పీసీఓడి ఫ్రెండ్లీ. కొంతమంది పీసీఓడి ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయమన్నారు కదా అని చెప్పి జిమ్కి వెళ్ళి అదే పనిగా ఓవర్ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. లైక్ అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ కార్డియో చేసేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు. సో ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అంత హెవీగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ స్ట్రెస్ హార్మోన్ అనేది ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ పీసీఓఎస్ అనేది వర్సన్ అవుతుంది. సో ఆల్వేస్ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ తో స్టార్ట్ చేస్తే అది పీసీఓడి తగ్గే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది.